చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సైతానీ పూజలో లీనమవ్వగా, సైతానీ పూజలో లీనమవ్వగా, దర్శనమియ్యవా దీవెనలుడుమా, దర్శనమియ్యవా దీవెనలుడుమా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది, ప్రేమ మీర ప్రియ పితుని బలియాగమిది. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది. పీడితులందరికీ ముక్తిని కలిగించునని, పీడితులందరినీ ముక్తిని కలిగించునని పలికి నడిపిన నజరేయుడా, పలికి నడిపిన నజరేయుడా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. వరంగల్ మేత్రాసనం, తిమ్మరాయిని పహాడ్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు పుట్టి సంపత్ కుమార్ ఐశ్వర్య దంపతుల వివాహ వార్షికోత్సవం రేపటి రోజున జరుపుకుంటున్న సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేర్లని కుటుంబంలో మరణించిన పుట్టి గాబ్రియేలు, పుట్టి మర్రయ్య, మోనికమ్మ, బి శౌరయ్య, బి చిన్నయ్య, జి అనిల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. అర్షిత్, తనిష్క, పుట్టి, మేరీ, మోనిక, సరిత, స్వర్ణలత మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం, కడవెండి విచారణ, జనగామ శ్రీ తుమ్మ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి లూదు మేరీ, పెంటారెడ్డి ప్రదీప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, స్వప్న, దియా, దిశ, ఆధూరి జోసఫ్ రెడ్డి, ప్రణీత, తనీష, ఆద్య, తుమ్మ జోసఫ్ రెడ్డి, పూజ,
అంతోని రిషబ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మనవరాళ్ళు మనవడికి మంచి భవిష్యత్తు 9వ తారీఖున రిషబ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దిక్కులేని ఆత్మలు ఉత్తరించు ఆత్మలు మోక్షరాజ్యము చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ శ్రీమతి క్రీస్తు శేషులు ముమ్మడి రాయపురెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిత్య సహాయమాత పేరట ముమ్మడి లూర్ధమ్మ కుటుంబ సభ్యులు దీపబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విజయ నిర్మల గంగాధర్ సుజనశ్రీ సంజనశ్రీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరాజు వీర్రాజు విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం తంబెల్ల మార్తమ్మ 3వ వర్ధంతి సందర్భంగా దాయగల సర్వేశ్వరుడు ఆమె ఇహలోకంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా మరణించి ఆమెకు ఆ దేవుని రాజ్యంలో స్థానం దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందించే దివ్యవాకు ఏమంటే, నేను మిమ్మలను శాశ్వత ప్రేమతో మిమ్మలను ప్రేమిస్తున్నాను, నిత్య ప్రేమతో అనంతమైన ప్రేమతో అపారమైన కరుణతో మిమ్మల్ని నేను సదా ప్రేమిస్తున్నాను. మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడు నవుదునని ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవుని బిడ్డలము. మానవులైన మనందరినీ కూడా ప్రభు తన రూపురేఖల్లో సృజించాడు. ఓ చిన్నమంద భయమేలా, దేవుడు మనందరినీ కూడా తన అపారమైన కరుణతో తన అపారమైన ప్రేమతో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కనుక ప్రభు ఎప్పుడు కూడా తన ప్రేమ కలకాలము మనతోనూ మన కుటుంబంతోనూ ఈ సమస్త ప్రజలందరితోనూ ఉండరని ప్రభు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు కరణీయ స్త్రీతో ఈ విధంగా పలుకుచున్నాడు. అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది. అవును ప్రియ సహోదర సహోదరి, మనలోని విశ్వాసము పెంపొందించబడాలి, మనలోని విశ్వాసము అధికము చేయబడాలి. మానవులైన మనందరము కూడా బలహీనలము, పాపాత్ములము, అయోగ్యులము. కనుక ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా మనము తెలిసి తెలియక చేసిన
తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ ప్రభుని ముందు మన పాపములను ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తన సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు తెగలన్నింటికీ దేవుడను కాగా వారు నాకు ప్రజలకు రోజులు వచ్చుచున్నవి. మృత్యువును తప్పించుకున్న వారికి ఎడారిలో నేను కరుణ చూపితిని. ఇజ్రాయేలీయులు విశ్రాంతిని కోరగా నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చితిని. ఇజ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని. ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించి తిని. నేను మిమ్ము పునర్నిర్మింతును. మీరు మరలా తంత్రి వాద్యములు గైకొని సంతసముతో నాట్యము చేయుదురు. మీరు తిరిగి సమర్యా కొండల మీద
ద్రాక్ష తోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయఫలములు ఆరగింతురు. ఎఫ్రాయిము కొండల మీది నుండి కావలివారు లెండు. సియోనున ఉన్న మన దేవుడైన ప్రభు చెంతకు పోదుము రండు అని అరచి రోజులు వచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు జాతులన్నింటిలో పెద్దదైన ఇజ్రాయేలును తలంచుకుని సంతసముతో పాడుడు. ప్రభు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పలుకుచు స్తుతి గానము చేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను కాపాడును. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకు లాలింపుడు. దూర ప్రాంతంలో వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇజ్రాయేలును చెల్లా చెదురు చేసి తిని, కాని వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందును వలె వారిని కాచి కాపాడుదును. అందరూ కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను కాపాడును. నేను ఇజ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించి తిని, వారి కంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీది సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. అందరూ కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను కాపాడును. నేను వారికి ధాన్యమును, ఒలివ తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహూకరింతును. వారిక విచారముకు గురికాక నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు. అప్పుడు యువతుల ఆనందములతో నాట్యము చేయుదురు, వృద్ధులు యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము ఒసగుదును. అందరూ కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను కాపాడును. చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెని పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వెయ్య తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తన యజమాని భోజనపు బల్ల క్రింద నుండి పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తిన్ను కదా అని బదులు పలికెను. యేసు అది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభు మనందరికిచ్చే సందేశం ఏమిటంటే, నేను మిమ్ములను శాశ్వత ప్రేమతో మేము ప్రేమించుచున్నాను, నిత్య ప్రేమతో నేను మిమ్ములను ప్రేమించుచున్నాను. దైవ ప్రజలారా, చెవియొగ్గి ఆలకించండి, మనసు విప్పి ఆలోచించండి. ప్రభు మనకిచ్చే సందేశం ఇదే. నేను మిమ్ములను నిత్య ప్రేమతో ప్రేమించుచున్నాను, శాశ్వత ప్రేమతో మిమ్ము ఎల్లవేళలా ప్రేమిస్తున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో దావీదు మహారాజు ఈ విధంగా పలుకుచున్నాడు. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, సులభముగా కోపపడువాడు కాదు, దీర్ఘశాంతుడు, కృపామయుడు అని. ప్రియ సహోదరుడా సహోదరి, మనందరికీ కూడా ప్రభుని చూడగానే గుర్తుకొచ్చే మొదటి లక్షణం ఏమిటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, అమితమైన కరుణ కలిగిన వాడు, మనందరినీ కూడా సంరక్షించేవాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎడబాయను. యెషయా గ్రంథంలో పలికినట్లుగా, తల్లి నిన్ను మరచినను
తండ్రి నిన్ను విడువను, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయని దేవుడను. నేను సదా నీతో ఉందును, నా కరుణ నీ వెంట వచ్చెను. నీవు ఎల్లప్పుడూ కూడా నా కనుసన్నల్లో ప్రయాణించెదవు. నా ప్రేమ నీ పట్ల ఎప్పుడూ కూడా మిక్కుటంగా, అనగా ఎక్కువగా, దండిగా, మెండుగా నీపై నీ కుటుంబంపై ఉండనని ప్రభువు బాహాటంగా తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు మానవులను ప్రేమించాడు కనుక నిన్నును నన్నును కూడా తన పోలికలో, తన రూపురేఖల్లో తీర్చిదిద్దాడు. నిన్ను నన్ను కూడా అమితంగా ప్రేమించడం వలన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి మనందరినీ కూడా రక్షించడానికి రక్షణ కార్యమును పూనుకున్నాడు. మనము పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు తన అపారమైన కరుణతో మనెప్పుడు కూడా ఆయన వెతుకుతున్నాడు. తన అపారమైన ప్రేమతో మనలను తన చెంతకు రాబట్టుకుంటున్నాడు. కానీ మనము దేవుని యొక్క ప్రేమను గుర్తించక, ఆయన కరుణను గుర్తించక దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ఎడబాసిపోతున్నాము. ప్రియ సహోదర సహోదరి, దేవుని ప్రేమకు అవధులు లేవు, దేవుని కరుణకు అంతు లేదు. మరి ప్రియ సహోదర సహోదరి, మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనందరం అనుకుంటూ ఉంటాము, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడా, నా కుటుంబంపై ఆయన కరుణ చూపిస్తున్నాడని. అవును, దేవునికి ఎటువంటి భేదాప్రేము లేదు. నీవు ఉన్నవాడువా లేనివాడవని, నువ్వు అదుకుడువా ధనుకుడువని, అల్పుడువని ఆయనకి ఎటువంటి భేదాప్రేము లేదు. తాను కలిగించిన ఈ మానవ జాతిని అంతటిని కూడా ఒకే ప్రేమతో, శాశ్వత ప్రేమతో, నిత్య ప్రేమతో అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే ఉదాహరణగా క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. వర్షము వర్షించినప్పుడు సజ్జన పైనను దుర్జన పైనను వర్షము వచ్చెను. మంచివాడి మీద వర్షం పడి చెడ్డోడి మీద వర్షం పడకుండా ఉంటుందా? లేదు కదా. ఎండ కాయినప్పుడు మంచివాడి మీద ఎండ నీడ పడుతుంది, చెడ్డవాడి మీద కూడా ఎండ పడుతుంది. అనగా దేవుడు తాను కలిగించిన మానవుణ్ణి, వాడు సజ్జనుడైనను మంచివాడైనను దుర్జనుడు అనగా చెడ్డవాడైనప్పటికీ కూడా ఇరువురిని కూడా సమానంగా శాశ్వత ప్రేమతో, నిత్య ప్రేమతో అందరినీ తన అమూల్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనందరినీ ప్రేమించాడు కనుక నిన్ను నన్ను కూడా తన చెంతకు రా అని పిలుస్తున్నాడు. మనము చూస్తూ ఉన్నాము, నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు కననీయ స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచన గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ప్రియ సహోదర సహోదరి, ఈ కననీయ స్త్రీ ఆమె యూదురాలు కాదు, యోధా మతమునకు చెందినది కాదు. ఆమె ఒక అన్యురాలు, దేవుడంటూ తెలియని వ్యక్తి. కానీ తన కూతురు దెయ్యం పట్టి బాధపడుతుందని గ్రహించి, ఎంతమంది చెంతకు వెళ్ళినా తన కుమార్తె స్వస్థపరచబట్టలేదని గ్రహించి, ఇంకా చేసేదేమీ లేదు అని గ్రహించి, నజరేడని యేసును గుర్తించి, ఆయనే దావీదు కుమారుగా గ్రహించి క్రీస్తు చెంతకు పరుగుడి వచ్చింది. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు పలికాడు, ఏమన్నాడు? అమ్మా, నేను ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే వచ్చి తిని, ఇశ్రాయేల్ ప్రజలు కానివారి కోసం నేను రాలేదు అని అన్నాడు.
అప్పుడు క్రీస్తు ప్రభు మాటకు ఏ విధంగా చెప్తుందంటే ఆ స్త్రీ, అవును ప్రభు, యజమాని యొక్క భోజనపు బల్ల కింద పడిన ఈ యొక్క రొట్టె ముక్కలను కుక్క పిల్ల తినుట సహజమే కదా. క్రీస్తు ప్రభు ఆమెను బాధ పెట్టడానికి అనలేదు, కానీ ఆమెలో ఎంత విశ్వాసము దాగి ఉంది. ఈమె ఒక అన్య స్త్రీ, పరదేశం నుండి వచ్చింది. ఈమె నన్ను దావీదు కుమారుడిగా గుర్తించింది, నా వెంటబడుచున్నది. ఈమె విశ్వాసము ఎంతని తకిట్లో పరీక్షించినట్లుగా ప్రభు ఆమె విశ్వాసమును పరీక్షించాలని తలచాడు. అవును ప్రియ సహోదర సహోదరి, ఈ పరీక్షలో కన్య స్త్రీ నగ్గింది. ఎంత చక్కని సమాధానం! క్రీస్తు ప్రభు ఆమెను కుక్క అని పోల్చినప్పటికీ కూడా ఆమె దాన్ని ఎంతో వినయంగా మనస్ఫూర్తిగా తీసుకుంది. ఎంత చక్కగా చెప్పింది, అవును ప్రభు, యజమాని యొక్క బల్ల కింద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిన్ను కదా. ఎంత వినయంగా ఆ స్త్రీ తనను తాను తగ్గించుకుంది. అందుకుగా ప్రభు ఏమన్నాడంటే, అవునమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ విశ్వాసము మెచ్చదగినది. మనము కూడా ప్రియ సహోదర సహోదరి, మన కుటుంబంలో చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు కలిగినప్పుడు మన విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసులుగా మారే ప్రమాదం ఉంది. కానీ ఈ కన్య స్త్రీ క్రీస్తును భక్తితోనూ బలమైన స్థిరమైన విశ్వాసముతో ఆ ప్రభుని వేడింది. ప్రభు, నీవు తప్ప నా కుమార్తెను ఎవ్వరూ కూడా స్వస్థతపరచలేరు. మరి ప్రభు ఈనాడు ఈ దైవవాకు ద్వారా మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక క్రైస్తవులైన మనందరము కూడా ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా పరీక్షించబడాలి. ఏ విధంగా అయితే బంగారము నాణ్యత తెలుసుకోవడానికి దాన్ని పుటములో వేసి దాని యొక్క నాణ్యతను చూసినట్లుగా ప్రభు మనందరినీ కూడా యొక్క పుటములో వేసి ప్రతి ఒక్కడి యొక్క క్రైస్తవ యొక్క విశ్వాసం ఎంతవరకు మన విశ్వాసంలో జీవిస్తున్నామని తెలుసుకోవడానికి ఆ ప్రభువు నీకు నాకు కూడా అనేక పరీక్షలు పెడుతున్నాడు. ఈ పరీక్షల్లో నీవు విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నావా? విజయవంతుడిగా నీవు నిలుస్తున్నావా? అపజయవంతుడిగా నిలుస్తున్నావా? ప్రభువు పెట్టిన పరీక్షల్లో నీవు ధైర్యంగా, దేవా నీ ప్రేమ నాతో ఉంది, నీ కరుణ నాతో ఉంది, నీ అపారమైన దీవెనలు నాకు ఉన్నవి అని ఆ దేవుని యొక్క విశ్వాసంతో నీవు సాగిపోతున్నావా? లేక దేవుడు నా చేయి విడుస్తున్నాడు, దేవుడు అండ నాకు లేదు అని నీవు అవిశ్వాసిగా మారిపోతున్నావనేది ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరము కూడా బలహీనులమే. మన కుటుంబంలో కష్ట నష్టాలు కలిగినప్పుడు, వ్యాధి బాధలు కలిగినప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, వ్యాధి బాధలతో మ్రగ్గునప్పుడు మనము అవిశ్వాసపరులుగా మారిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ మన పూర్వులను, మన పితరులను మనం స్మరించుకోవాలి. విశ్వాసం అనగా ఏమిటి? హెబ్రీయులు రాయబడిన లేఖలో 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. విశ్వాసమనగా మనము నిరీక్షించు వాటి యందు నిశ్చయంగా ఉండుట, ఎటువంటి సందేహం లేకుండా ఉండుట. అవును ప్రియ సహోదర సహోదరి, ఈనాడు అన్యురాలైన కన్య స్త్రీ క్రీస్తు ప్రభువు ముందట తన విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటించింది. అందుకే ప్రభువు చేత ఆమె మెప్పించబడింది. అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది. ఏ విధంగా అయితే ఆ ప్రభు ఆ కన్య స్త్రీతో పలికాడో,
నీతో నాతో కూడా పలకగడగాలి. నీ విశ్వాసం మెచ్చదగినది. నా కుమారుడా, నా కుమార్తె, నీ విశ్వాసం మెచ్చదగినది అని ప్రభు కన్య స్త్రీతో పలికినట్లే నీతో నాతో కూడా పలకాలి. ఈ విధంగా పలికితేనే మన విశ్వాసము కూడా పరీక్షించబడి మనము కూడా ఇంకా అధికంగా విశ్వాసంలో వెదుగువారం అవుతాము. దేవుని యొక్క అపారమైన ప్రేమను, అపారమైన దీవెనలను, అపారమైన కరుణను మనము పొందుతాము. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ తిబ్బెబలి పూజలో మనము కూడా దయగల సర్వేశ్వర, ఆ కన్య స్త్రీ వలె మాకును విశ్వాసమును ప్రసాదింపుము. ఏ విధంగా అయితే అన్యురాలైన స్త్రీ నీ యందు నమ్మకముంచి, విశ్వాసముంచి స్వస్థతను తన కుమార్తెకు పొందగలిగిందో, మేమును దేవా నీ దైవ వాక్కును విని ఆలకించి ఇంకను విశ్వాసవంతులుగా తీర్చిదిద్దము. పునీత పౌలుడు పలికినట్లుగా వినుట వలన విశ్వాసము అధికమగును. దైవ ప్రజలారా, మీరందరూ కూడా ఈ దైవ వాక్కును వింటున్నారు. వినడం మాత్రమే కాకుండా అనుదిన దైనందిన జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టి ఆ ప్రభు వాక్కులో మీరును మీ కుటుంబాలను ఇంకాను విశ్వాసంలో బలపడి ఆ ప్రభు యొక్క మేలులను, దీవెనలు పొందాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించదము. సన్నిధానం అలరించార్పిందు దేవా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారే అర్పిందును, నేను ప్రియమారే అర్పిందును. అభిషేక వరములు కురిపించినావు, అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదును కాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మొనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన
శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి. నీ నీతి ప్రకారము దండించితిరి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా హోసానా
పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడెనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహార
విశ్వాస రహస్యం ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవు ఉండి నీ నిత్య సహాయము అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారిని రక్షణ కార్యమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించును గాక.
దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగీ అంచులు అంటుకుని అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచులు తాకగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.